సామ్‌సంగ్ నుంచి ఒక స్లిమ్మెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ రాబోతుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి సామ్‌సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్. ఇది మనకు సామ్‌సంగ్ ఎస్ సిరీస్‌లోనే స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో ఈ సామ్‌సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆతకు చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సామ్‌సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్‌కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ఫీచర్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. డిజైన్ మాత్రం చాలా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఉంటుంది. డిజైన్ మాత్రం ఈసారి ఒక మంచి డిజైన్ యూజ్ చేసినారు ఈ S25 ఎడ్జ్‌లోన. ఈ మొబైల్‌లో మనకు మెయిన్ స్పెషల్ ఫీచర్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దాంతో పాటు స్లిమ్‌గా ఉంటుంది. జస్ట్ మనకు ఒక పెన్సిల్ కన్నా ఇంకా స్లిమ్‌గానే ఉంటుంది ఇది. ఇదే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకి సామ్‌సంగ్‌లోనే ఒక స్లిమ్మెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. చాలా స్లిమ్‌గా ఉంటుంది. దాంతో పాటు వెయిట్ కూడా మనకు 180 గ్రామ్స్ లోపలే ఉంటుంది. ఓవరాల్ మనకి సామ్‌సంగ్ నుంచి ఒక మంచి స్లిమ్మెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ S25 ఎడ్జ్. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డి ప్లస్ 120 హెర్ట్జ్ ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. ఇది మనకు క్వాడ్ కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు రెజల్యూషన్ కూడా క్వాడ్ హెచ్‌డి ప్లస్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ కాబట్టి డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లే అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే ప్రొడక్షన్ వచ్చేసి దీంట్లో మనకు స్ట్రాంగెస్ట్ ప్రొడక్షన్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 అనేది యూజ్ చేసినారు. ప్రెజెంట్ మనకి ఇది గొరిల్లా గ్లాస్‌లోనే స్ట్రాంగెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు ఫ్రంట్ డిస్‌ప్లే మీద. మీకు ఒకవేళ పొరపాటున కింద పడినా కూడా అంత ఈజీగా అనేది బ్రేక్ కాదు. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే ప్రొడక్షన్ గానీ, డిస్‌ప్లే అన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP OS కెమెరాతో వస్తుంది. ఈ మెయిన్ కెమెరా వల్ల మీకు ఫోటోస్, వీడియోస్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్‌లో వస్తాయి. సెకండ్ వచ్చేసి 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకు 2 కెమెరాలు కూడా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. సెల్ఫీ కెమెరా కూడా మనకు 12 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకు లేటెస్ట్ ప్రాసెసర్ ఇది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. మనకి సామ్‌సంగ్ S25 అల్ట్రాలో ఏ ప్రాసెసర్ యూజ్ చేసినారో దీంట్లో కూడా మనకు సేమ్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. దాంతో పాటు LPDDR5X ర్యామ్ కానీ, UFS 4.0 స్టోరేజ్. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్‌గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో బ్యాటరీ వచ్చేసి జస్ట్ మనకు 3900 mAh మాత్రమే వస్తుంది. బ్యాటరీ మాత్రం చాలా తక్కువ ఇచ్చినారు. ఎందుకంటే మనకి ఈ మొబైల్ వచ్చేసి స్లిమ్మెస్ట్ మొబైల్ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా తగ్గించినారు. జస్ట్ మనకు 3900 mAh మాత్రమే. దీంట్లో మనకు లేటెస్ట్ బ్యాటరీ టెక్నాలజీ అనేది యూజ్ చేయలేరు. మనకు దీంట్లో మనకు లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేసినారు. అందుకే దీంట్లో మనకు జస్ట్ 3900 mAh మాత్రమే వస్తుంది. దాంతో పాటు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు స్లోనే అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు దీంట్లో యావరేజ్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. దాంతో పాటు IP68 రేటింగ్ వస్తుంది. ప్రెజెంట్ ఇవే మనకు ఈ సామ్‌సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్‌కి సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మాక్సిమం మనకి ఇవే ఫీచర్స్‌తోనే రాబోతుంది ఈ S25 ఎడ్జ్. ఇప్పుడు మనకి ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుందంటే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి రూ. 60,000 పైనే ఉంటుంది. అంతకన్నా తక్కువ అయితే మాక్సిమం రాదు. ఎందుకంటే మనకి సామ్‌సంగ్ అన్ని మొబైల్‌లో కూడా ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువనే పెడతారు. ఇది కూడా మనకు 60,000 అబోనే పెడతారు. అది ఎంత పెడతారనేది ఎగ్జాక్ట్‌గా ఐడియా అయితే లేదు. ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తుందంటే మే 13థ్ అఫీషియల్‌గా లాంచ్ అవబోతుంది ఈ సామ్‌సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్. మనకు మే 13థ్ దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అనేది తెలుస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ ప్రైస్ బట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదని తెలుస్తుంది. ప్రెజెంట్ ఇంత మనకు ఈ సామ్‌సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Free audio post-production by alphonic.com.